మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం సామలకోట మండలం వెంకటకృష్ణారాయపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా చాలా సందర్భంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఊరు గ్రామ దేవత అయినటువంటి ఏగిలమ్మ తల్లి పండగ. ఈ రోజు ఉగాది ముందు రోజు జరిగే అమావాస్య నాడు ఏగిలమ్మ తల్లి పండగ అయితే ఈ ఊరికి సంబంధించి చాలా ఘనంగా జరుపుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి ఇంటి ఆడపడుచు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా అమావాస్య రోజు అమ్మవారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. దీనిలో భాగంగానే ఇక్కడ ప్రతి ఇంటి ఆడపడుచు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఈ ఊరి యొక్క ఈ అమ్మవారి యొక్క మహత్యం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మా పెద్దల కాలం నుంచి కూడా మాది 3వ తరం అండి. ఈ 3వ తరం నుంచి కూడా ఈ అమ్మవారి గుడి పూర్వకాలంలో పాత గుడి ఉండేదండి. అది పడగొట్టి గ్రామ అసలు ప్రజలందరూ ఏకమయ్యి సందాలు వేసుకుని మళ్ళీ వైభవంగా ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ ఊరి ఆడపడుచులు ఎక్కడున్నా ఎక్కడెక్కడ ఉన్న అత్తూరాలు ఎక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ ఉగాది రోజుని ప్రతి సంవత్సరం ప్రతి ఆడపడుచు కూడా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చాలా వైభవంగా సంబరాలు అయితే చేస్తారు. పెద్దలందరూ ఏకమయ్యి చాలా ఘనంగా ఈ అమ్మవారి ఆశీస్సులు చాలా మంచిదండి. ఈ ఆడపడుచులు కూడా మా ఊరు ఆడపడుచులు ఎక్కడికి వెళ్ళినా చాలా దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మా అమ్మగారిలో అమ్మవారు ఉన్నారు కదా, ఈ అమ్మవారు ఆ అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకోవడం ఆడపడుచులు ఎక్కడెక్కడ ఉన్నా ఈ రోజు రావడం దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఈ గుడికి సంబంధించి కోరికలు నెరవేరుతాయని చెప్పి అందరూ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోరికలు నెరవేరకపోతే మళ్ళీ ఇక్కడికి రారు కదండి. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండిగా తండ్రిగా ఉండబట్టే మా అమ్మవారి ఆశీస్సులు పొందాలా, మా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలా అని చెప్పేసి ఆ కోరికలు తీరుతాయి. కాబట్టి ప్రతి ఆడపడుచు కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందండి. ఆ కోరిక తీరకపోతే రారు కదండి. అది మా అమ్మవారి దగ్గర ప్రసిద్ధి. ప్రతి ఒక్కరు కూడా కళకళలాడతా ఈ రోజునే ఎక్కడెక్కడ లేని వాళ్ళు కూడా రావడం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆ కోరిక తీరబట్టే వస్తారండి. అండి సుమన్ టీవీలో ముందుగా మా శుభాకాంక్షలు అండి. మాకు ఏగిలమ్మ తల్లి అమ్మవారు మా పూర్వం నుంచి మా చిన్నప్పటి నుంచి సేవ ఫేమస్ అండి. ఇలా ఉగాది తరపున అమ్మవారి అందరిలో ఇలా ప్రతి ఒక్కరికి ఆడపడుచుకి అందరికీ జాకెట్ ముక్కలు అవి పంపడం జరుగుతుందండి. మాకు ఏగిలమ్మ తల్లి అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా ఫేమస్ అండి. అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. కోరిన కోరికలు నెరవేరుతాయి. చాలా మహిమగల తల్లి. మా ఊరు గ్రామదేవతను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఆడపడుచులు కూడా ఎంత దూరంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ రోజు అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణ కటాక్షాలు పొందడానికి ప్రతి ఒక్కరు దర్శనానికి అయితే వస్తారు. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఎప్పుడో పూర్వకాలం నుంచి కూడా పెద్దలు పూర్వం గుడి ఉండేది, దాన్ని 2 సంవత్సరాల క్రితం దాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించడం అయితే జరిగింది. దీనిలో భాగంగానే ఈ అధునాతనమైన ఆ గుడిని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని చూస్తే కనుక అమ్మవారు చాలా చాలా కళగా ఇక్కడ అమ్మవారు కనపడుతున్నారు. వీకరాయపురానికి సంబంధించి గ్రామ దేవత ఏగిలమ్మ తల్లికి సంబంధించింది. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం మా అమ్మవారు అని చెప్పి ఏగిలమ్మ తల్లి గురించి ఊరు గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ఆడపడుచులు కానీ వచ్చి ఈ గ్రామ దేవతను దర్శించుకుని వారు కోరిన కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం అమావాస్య నెల రోజుల ముందు నుంచే ఈ గుడి తెరుచుకుని ఉంటుంది. మిగతా రోజుల్లో మాత్రం ఈ గుడి తెరుచుకుని ఉంటుంది. ఈ నెల రోజులు మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నటువంటి ఆడపడుచులైనా సరే వచ్చి ఉగాది ముందు రోజు అమావాస్య నాడు వచ్చి ఈ గ్రామ దేవతను దర్శించుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల జరుగుతుంది. చాలా మహిమగల అమ్మవారు. మా అమ్మవారికి చాలా మహిమ ఉందని చెప్పి ఊరు గ్రామ పెద్దలు కానీ గ్రామ ఆడపడుచులు కానీ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీనివాస్, సుమన్ టీవీ.